హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మురుమురాలతో ఒక సింపుల్ క్విక్గా అయిపోయే రెసిపీ చూపించేస్తాను, చూసేయండి. దానికోసం ముందుగా నేనైతే మీడియం సైజులో ఉండే 4 టమాటోస్ తీసుకున్నానండి. అండ్ ఒక 5 to 6 మిరపకాయలు తీసుకున్నాను. 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు తీసుకున్నాను. కొంచెం అంతా కరివేపాకు తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీకు చూపించినవన్నీ ఈ సైజులో వచ్చేలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి యాజ్ యూజువల్గా ఆవాలు అనేది యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. వేసేసి అది కాస్త బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మిరపకాయలు కాస్త వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆ ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసుకొని ఆనియన్స్ కూడా బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 2 minutes అలా ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు టమాటోస్ని కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. ఒక 2 minutes అలా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టమాటోస్ కూడా తొందరగానే మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడంతా పసుపు కూడా యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకోసారి అలా బాగా మిక్స్ చేసుకొని అందులోకి ఒక 1/2 స్పూన్ అంతా ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను. ముందైతే కొంచెం యాడ్ చేస్తున్నానండి, తర్వాత టేస్ట్ చూసుకొని మనం వేసుకుంటే సరిపోతుంది. ఇంకోసారి అలా బాగా కలుపుకున్న తర్వాత దాని లిడ్ అనేది ఒక 2 minutes అలా క్లోజ్ చేసేసేయండి. అప్పుడు టమాటోస్ అనేవి బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు లిడ్ అనేది ఓపెన్ చేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని మనకు అర్థమవుతుంది కదండి టమాటోస్ అనేది కుక్ అయిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి సగం వచ్చేంత వరకు వాటర్ అనేది పోసేసుకోండి. తర్వాత ముందుగా మనం తీసుకున్న మురుమురాలు ఉన్నాయి కదండి, అవన్నీ కొంచెం కొంచెం ఇలా మునిగేలా మురుమురాలు అనేది వీటిలో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఒక 2 minutes అలా నాననివ్వండి. నాననిచ్చిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నాననివ్వండి మురుమురాలు అనేటివి. ఇప్పుడు ఇలా చూపిస్తున్న విధంగా వాటర్ అనేది పిండేసేయండి. మురుమురాల్లో నుంచి లైట్గా వాటర్ అనేది పిండేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇందులోకి ఇలా పిండేసుకొని దాంట్లోకి వేసేసుకోండి. అన్నీ నేను ఇలా చూపిస్తున్న విధంగా లైట్గా పిండేసుకొని అందులోకి వేసేసేయండి. ఇప్పుడు నేను అన్నీ యాడ్ చేసేసానండి. యాడ్ చేసేసుకొని ఇలా పైనుంచి కిందికి అదంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes అలా బాగా వేడి చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేడి చేసేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొంచెం అంతా కొత్తిమీర అనేది యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసేసుకొని ఇంకొకసారి అలా బాగా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఉగ్గాని అనేది ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్ టైంలో మనకేం చేయాలో తెలియనప్పుడు ఇలా తొందరగా ప్రిపేర్ చేసి పెట్టినా కూడా సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.